శంషాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సింప్లెక్స్ దగ్గర 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ పురపాలక భవనాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో శంషాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. శంషాబాద్ అభివృద్ధికి పంగనామాలుగా మారిన 111 జీవోతో పాటు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 69 జీవోను తొలగించాలన్నారు. ఆనాడున్న ప్రభుత్వం మహిళా గ్రూపులకు సంబంధించి ఏ ఒక్క పథకాన్ని మొదలుపెట్టలేదు, ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకోలే, ఏ ఒక్క ఆలోచన చేయలే. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రయత్నం, మహిళా సోదరులని కోటీశ్వరులు చేయాలి అదొక ప్రయత్న భాగంలో ఒక అడుగు వేసాం. కోటీశ్వరులు చేయాలంటే చాలా మరి మీరందరూ అనుకో కళ అనుకోవచ్చు. ఆ రోజు లక్షాధికారి చేస్తామంటే కళ అనుకున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సశక్తి మహిళా గ్రూప్ల పరంగా 64 లక్షల మంది ఉన్నారు. మరి చురుకుగా మేము చిన్న పరిశ్రమ ఏర్పాటు చేయాలని ముందుకొచ్చే మహిళా సోదరులను ఎంపిక చేయండి, వారికి ట్రైనింగ్ ఇప్పిద్దాం, వారికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీ మెప్మా ద్వారా కూర్చోబెట్టి మరి జిల్లా యంత్రాంగానికి సంబంధించి కూడా వారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం. వారి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని ఇప్పిద్దాం. ఆ స్థలాన్ని ఇప్పించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఒక 100 మంది చిన్న స్థాయి నుంచి మరి సూక్ష్మ మధ్య పరిశ్రమలకు సంబంధించి ఏదైనా వారు ప్రయత్నం చేస్తే వారికి ప్రభుత్వం అన్ని తీరులా సహకారం చేయడానికి ముందుంటాం. ముఖ్యమంత్రి గారితో కొట్లాడి మరి మన కాన్స్టెన్స్ ఇస్తున్నాయా, ఇంటర్నెట్ ఎయిర్పోర్ట్ ఉన్నది, ఎవరు తిరిగిన శిక్షాన్ని యాడ్ చేస్తారు, మరి మీకు డెవలప్ చేయాలని ఒక ఆలోచన మన ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా తిరిగిన వాడు ఈ కాన్స్టిట్యూన్సీని బాగా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన ఉన్నది. కానీ అన్నింటిలో పెద్ద సమస్య ఇక్కడ ఇది మున్సిపాలిటీ అయింది, ఇది అభివృద్ధి అయింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, కానీ ఇంకా మనకు ఆ 3 పంగనామాలు ఉన్నాయి. ఆ జియో 1 ఇక్కడనే ఉన్నది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చింది, ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు కూడా వాగ్దానం చేసిండ్రు మాజీ ప్రభుత్వము మీరు రాగానే తీసేస్తామని, కానీ పాత ప్రభుత్వం తీసేయలేదు. నా కోరిక ఏంటంటే శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, వారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి దృష్టి తేవాలి. దీనికి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి, కానీ మేము సెస్లో కూడా దీని గురించి మాట్లాడినాము, దీంతో డాక్యుమెంట్ తయారు చేసినాము. దీన్ని జియో 2 తీసేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ జోన్గా చేస్తే ప్రభుత్వానికి ఆందోళన వస్తుంది, బాగా అభివృద్ధి అవుతుంది, ఆ రైతులకు ఈ ప్రాంత ప్రజలకు నష్టం కాదు. స్వాగతం సుస్వాగతం. అన్న బైక్